దారి దోపిడీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను హైదరాబాద్ లాలాగూడ పోలీసులు పట్టుకున్నారు. ముఠా నాయకుడిగా రౌడీ షీటర్ ఆసిఫ్ రెహమాన్ వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. నార్త్ లాలాగూడలో రౌడీ షీటర్ రెహమాన్ కృష్ణయ్య అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసి పారిపోతూ మెట్టగూడలో మరో వ్యక్తిని కొట్టి మొబైల్ లాక్కెళ్లాడు. కృష్ణయ్య ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన లాలాగూడ పోలీసులు రెహమాన్ అతని స్నేహితుడు మెహబూబాను అరెస్ట్ చేశారు. వీరితో కలిసి దోపిడీలకు పాల్పడుతున్న మహమ్మద్ సోయల్, మహమ్మద్ మెహబూబాను కూడా అరెస్ట్ చేశారు. మొబైల్ సెత్తికెళ్లి జగదీష్ మార్కెట్లో షాప్ యజమాని మహమ్మద్ షకీల్ ఖాన్ కు అమ్ముతున్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నట్లు చెప్పారు. అర్ధరాత్రి 12:30 ఆ టైంలో తాడూరి కృష్ణ అని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆయన ఈ పోచమ్మ టెంపుల్ దగ్గర నార్త్ లాలాగూడ ఏరియాలో ఆయన నిద్రపోతున్నాడు. అయితే ఈయన ఎవరైతే ఇప్పుడు మేము అరెస్ట్ చేసిన దానిలో ఆసిఫ్ రెహమాన్ అలియాస్ టైగర్ అనే వ్యక్తి ప్రీవియస్ గ్రడ్జెస్ మనసులో పెట్టుకొని ఈ తాడూరి కృష్ణ ఇంటి ఎదురుగానే కూర్చొని తాగుతూనే డిస్టర్బ్ చేస్తుంటే ఈ తాడూరి కృష్ణ నిద్ర లేసి అరే డిస్టర్బెన్స్ అయిందని చెప్పి ఎందుకు ఇట్లా మళ్ళీ తాగుతున్నాం అని చెప్పగానే పాత కక్షలు మనసులో పెట్టుకొని తన దగ్గర ఉన్న కత్తిని తీసుకొని ఆయన మీద అటాక్ చేశాడు. కొట్టి ఆ కత్తితోని చంపబోయాడు. ఇమ్మీడియట్ గా ఆయన కేకలు వేయడంతో వీళ్ళు రాగానే వీళ్ళు పారిపోతూ ఈ ఆసిఫ్ రెహమాన్ అనే వ్యక్తి సోహెల్ షేక్ చాంద్ అని తర్వాత ఇంకొక అతను సిసిఎల్ అతని మైనర్ కాబట్టి అతని పేరు చెప్పట్లేదు. ఆ ఇద్దరిని తీసుకొని ఈ ఇద్దరు కూడా అతని ఫ్రెండ్స్ తీసుకొని వెళ్తూ ఇక్కడ మహమ్మద్ అఫ్రోజ్ అని ఇతని కూరగాయలు మార్కెట్లకు కూరగాయలు అమ్మే వాళ్లకు స్టాండ్స్ సప్లై చేస్తాడు. ఈయన బీహార్ అతను ఇక్కడే నాచారంలో ఉంటున్నాడు. ఈయన ఒక్కడే ఉన్నాడని చెప్పి ఆ చీకట్లో కూరగాయల ఎక్విప్మెంట్ వాపస్ తీసుకొని పోతుంటే ఒక్కడే ఉన్నాడని చెప్పి అతన్ని అడ్డగించి అతన్ని కొట్టి అంటే కత్తి చూపెట్టి సెల్ ఫోను మరియు అతని జేబులో ఉన్న 70 రూపాయలు తీసుకొని పారిపోయింది. ఈ విషయం తెలియగానే మనకు ఈ 2 ఇన్సిడెంట్లు అయినాయని మనకు ఫస్ట్ తెలియదు. ఒక ఇన్సిడెంట్ అయిందని చెప్పి వెంటనే టీం ఫామ్ చేయగానే ఇది అటెంప్ట్ మర్డర్ కేసు మనకు ఇన్ఫర్మేషన్ రాగానే టీం ఫామ్ చేయడం జరిగింది.